హలో. హలో. ఎలా ఉన్నావమ్మా? నా పైన కోపంగా ఉందా? ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? తప్పుగా అనుకోకమ్మా. నీకు మాట్లాడద్దు. ఆ మనిషికి నాన్న కన్నా వయసు ఎక్కువ. నాన్న బిజినెస్ లాస్ అయ్యి అప్పు తీసుకున్నది కూడా నా మంచి కోసమేనా? అమ్మా, అదేంటంటే మీ సమస్యలన్నీ పూర్తయ్యాయి కదా, ఇంక మీదట నాకు కాల్ చేయకు ప్లీజ్. ఆ పాప ఎందుకోసం ఆ రూమ్ తాళం అడిగింది? సరే, ఈ విషయం నాకెందుకులే. ఏమైందమ్మా? ఏమైంది? ఇక్కడ ఇక్కడ ఆ, ఇక్కడేమీ లేదే. ఏ, ఏ? సరే సరే, ఇలా రా. సరేరా, ఇక్కడ కూర్చో. ఇదిగో, కొన్ని మంచినీళ్ళు తాగు. తాగమ్మా. ఏమైందో చెప్పు. ఇక్కడ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది. ఏంటి? ఇక్కడ ఇక్కడ ఏదో ఒకటి ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నా కళ్ళకి ఏవేవో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో ఒకటి ఉంది అక్క. నేను చెప్పేది కాస్త నమ్మండి. అలా అయితే ఈ విషయాన్ని నీ హస్బెండ్తో చెప్పొచ్చు కదా. నేను ఆయనతో చెప్పాలని అనుకున్నాను, కానీ ఆయన దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. ఓకే, చర్చి నుంచి ఫాదర్ని రమ్మని కాస్త ప్రార్థన చేయమని చెప్దామా? నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు, కానీ ఆ రూమ్లో ఏదో ఒకటి ఉంది, అది మాత్రం కన్ఫర్మ్. సరేనమ్మా, నీ హస్బెండ్ వస్తే ఆ రూమ్ని తెరవమని చెప్దాం. టెన్షన్ అవ్వకుండా కాస్త రిలాక్స్గా ఉండమ్మా. నేను నీతోనే ఉండనా? వద్దులేండి. లేదు, పర్వాలేదు, నేను చూసుకుంటానక్క. సరే, వెళ్ళొస్తాను.
హేయ్, ఏం చేస్తున్నావు? ఏమయ్యా, ఎందుకు ఈ అమ్మాయిని భయపెడుతున్నావు? వేస్ట్ తీయడానికి వచ్చాను. సారు ఉదయాన్నే వెళ్ళేటప్పుడు వేస్ట్ తీసుకెళ్ళమన్నారు, అందుకే వస్తే. కానీ మేడం నన్ను చూసి భయపడి అరుస్తున్నారు. ఆయన్నేవి అనకండి అక్క, అంతా నా మిస్టేకే. ఐఎమ్ సారీ. సారీ. రండి. ఏమైందమ్మా? మళ్ళీ దేనైనా చూసి భయపడ్డావా? నేను అలా నిద్రపోయానక్క. ఒక పీడకలా సడన్ గా ఆయన వచ్చిన వెంటనే. నీకు ఇక్కడ ఒంటరిగా ఉండడం భయం వేస్తే మా ఇంటికి రా. లేదు, నీ హస్బెండ్ వచ్చేంతవరకు నాతో నేను ఉండు. ఇక్కడే ఉంటానక్క. సరే, లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఉండు. నా కూతురు జీవితంలో చాలా కష్టాలు పడింది. నాకు తెలుసు. వాళ్ల వయసు పిల్లలందరూ నవ్వుతూ సంతోషంగా ఉంటున్నప్పుడు తను మాత్రం బట్టల షాపులో పనిచేసి కుటుంబాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతనికి బిజినెస్ నష్టమైన దగ్గర్నుంచి ఈయన తాగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మా కుటుంబ బాధ్యతలన్నీ నా కూతురు తల మీద చుట్టుకున్నాయి. తన జీవితంలో నెరవేరాల్సిన కలలన్నీ నెరవేరకుండా పోయాయి. అందువల్ల నా కూతురికి సంతోషం అనేది దక్కలేదు. ఆ రోజే ఆ విషయం ఆయనతో చెప్పాను. మేరీ, మేడం, బాధపడకండి. మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంకుల్, ఈవిడ చెప్పిందంతా నిజమే. చిన్నపిల్ల కదా, ఏదో చూసి భయపడి ఉంటుంది. డాక్టర్ వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తారు. మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మాయికి పెద్ద జబ్బేమీ లేదు. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. మీరు చెప్పిన విషయాలు, అంటే మీరు చెప్పిన ఆ విషయాల గురించే ఆ అమ్మాయి కూడా నాకు చెప్పింది. బట్ ఒక్క విషయాన్ని మాత్రం ఆ అమ్మాయి చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఇక్కడ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉందని చెప్తుంది. సరే, ఆ విషయం వదిలేయండి. ఇంకొక విషయం గురించి అడగాలి. ఇక్కడ ఒక రూమ్ని తెరవకుండా మూసే ఉంచుతున్నారా? అవును. అవును, నేను కూడా గమనించాను. అది ఎందుకు తెరవడం లేదు? నా పర్సనల్ మ్యాటర్స్ ఆ రూమ్లోనే ఉన్నాయి. అవి మిగతా వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పేది కారణం కాదండి. ఆ భయంతో అమ్మాయికి ఏదైనా అయితే అప్పుడు మీరేం చేస్తారు? ఏదో పర్సనల్ అని చెప్పి సమస్యని పెద్దది చేయకండి. విషయం ఏంటో చెప్పండి సార్. అది మరేమీ కాదు. నేనిలా అవడానికి కారణం, నేనిలా హ్యాండిక్యాప్డ్ అవడానికి కారణం నా కోరికలు, నా కలలు అన్నిటినీ ఆ రూమ్లో పూడ్చిపెట్టాను. నా జీవితము లక్ష్యము ఒక్కటే, అంటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. అందులోనే నా దృష్టి మొత్తం ఉండేది. అది మాత్రమే కాకుండా నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను.